Hi everyone, thanks for choosing. So far I have already uploaded some videos actually, and all those videos they support you to understand the upcoming classes. సో ఇప్పటిదాకా నేను స్పోకెన్ ఇంగ్లీష్లో క్లాసెస్ అని కాకుండా సో దానికి సంబంధించి ఏవైతే సపోర్ట్ చేస్తాయో ఆ క్లాసెస్ అంటే జెరండ్ అంటే ఏంటి, సడన్గా కొన్ని టెక్నికల్ టర్మ్స్ యూస్ చేస్తాం, ఇన్ఫినిటివ్స్, ఆల్ నౌన్స్ అండ్ జెరండ్స్ డిఫరెన్స్ ఏంటి, ప్రొనౌన్స్ని ఎలా యూస్ చేస్తాం, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్. అందుకని ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. సో ఫస్ట్ యాజ్ ఫర్ యాజ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ కన్సర్న్, దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. సో ఇక్కడ నుంచి మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ సంబంధించిన వీడియోస్ని చేస్తాము. సో మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ దాట్ మీరు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాననేది ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ నేను బీ ఫార్మ్స్ కవర్ చేస్తాను, నెక్స్ట్ టెన్సెస్, నెక్స్ట్ మోడల్స్ ఇన్ దిస్ ఇస్ ఆక్సిలరీ వెర్బ్స్లో మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్, అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ఆల్రెడీ టెన్సెస్ని యాక్టివ్ వాయిస్ ఉంటుంది, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కానీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ వరకు కవర్ చేస్తాను. మిగతా అన్నీ కూడా మిగతా వాటిల్లో ఈ లోపులోనే క్లబ్ చేస్తాను. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ మిగతా ఇవన్నీ చెప్పేటప్పుడే నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెసరీ అని అనిపిస్తే కనుక వాటిని సపరేట్ వీడియోస్ కూడా తీస్తాను. సో మీరు అనుకోవచ్చు ఏంటి దిస్ ఇస్ జస్ట్ లైక్ గ్రామ్ క్లాసెస్ అనేసి. మీరు డెఫినెట్గా మీరు ఎలా ఉంటుందంటే మై ఎక్స్ప్లెనేషన్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ద సెన్స్. మీరు నేర్చుకునే ఇన్ఫర్మేషన్ ఇవే టాపిక్స్ ఇవే, కానీ మీరు ఖచ్చితంగా మీరు కొత్తగా ఉంటాయి అండ్ మీ స్పోకెన్లో వీటిని ఎలా యూస్ చేయాలి అనేది నేర్చుకుంటారు. మోరోవర్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంగ్లీష్ అనేది తెలుగులో కంపేర్ చేస్తే కనుక, తెలుగుతో కంపేర్ చేస్తే కనుక డెఫినెట్గా లిటిల్ బిట్ డిఫికల్ట్ లాంగ్వేజ్. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగుకి కొంత ఒక స్ట్రక్చర్ అనేది యూస్ చేయకపోయినా పర్టిక్యులర్గా స్పోకెన్ ఫామ్లో పర్వాలేదు. ఉదాహరణకు అతను నన్ను కలిశాడు అనే సెంటెన్స్ని మనం అలా చెప్పినా పర్లేదు, నన్ను అతను కలిశాడని చెప్పినా పర్లేదు, అలాగే అతను కలిశాడు నన్ను అని చెప్పినా పర్లేదు, నన్ను కలిశాడు అతను అన్నా పర్వాలేదు. ఓకే, కాస్త ఇన్ఫర్మేషన్ మీరు ఏ రోజైతే కలిసాడో ఆ రోజును కూడా పెట్టుకోవచ్చు. అతను నిన్న కలిశాడు, నన్ను అతను కలిశాడు, లేకపోతే అతను ఈ రోజు నన్ను కలిశాడు, అతను కలిశాడు ఈ రోజు నన్ను, ఇలా ఈ రోజు నిన్న అనేది ఎక్కడికి వస్తే అక్కడ పెట్టుకోవచ్చు. జస్ట్ టైం యాడ్ చేస్తారు. కానీ అదే అతను నన్ను కలిశాడు అనడానికి హీ మెట్ మీ అనేది ఒక స్ట్రక్చర్. దాన్ని అలాగే చెప్పాలి తప్ప హీ మెట్ మీ, హీ మెట్ మీ, మెట్ హీ మీ అని ఇలా చెప్పడానికి యూస్ చేయడానికి కుదరదు. దట్ ఎస్టర్డే అనాలంటే హీ మెట్ మీ ఎస్టర్డే అనాలి, అదే టుడే అనాలంటే హీ హాజ్ మెట్ మీ టుడే అనాలి. అంటే టుడే అండ్ ఎస్టర్డే అనేసరికి సెంటెన్స్ స్ట్రక్చర్స్ చేంజ్ అయిపోతున్నాయి. అలాగే హీ మెట్ మీ అనే దాన్ని హీ మెట్ మీ అనే చెప్పాలి, కానీ అటు ఇటు క్లబ్ చేంజ్ చేయడానికి కుదరదు. సో అందువలన ఈ స్ట్రక్చర్ని ఎలా ఇస్తామో అలాగే మాట్లాడాలి, కాబట్టి ఇంగ్లీష్ అనేది డిఫికల్ట్ లాంగ్వేజ్. కానీ తెలుగుతో కంపేర్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంట్లో తెలుగుని ఎలా మాట్లాడతాము అంటే చేంజెస్ ఎలా చేస్తామో అవే చేంజెస్ పర్టికులర్గా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో. సో తెలుగులో మనం చేస్తాం, ఆ ఇండైరెక్ట్ స్పీచ్ చేంజెస్ చేస్తాం, బాగా ఫెమిలియర్ మనం. స్టిల్ మన ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏవో చేంజెస్, కొత్తగా రూల్స్ రెగ్యులేషన్ ఏమి కాదు. తెలుగులో మీరు ఆల్రెడీ యూస్ చేస్తుందే, చాలా చిన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నదే, దాన్ని ఇంగ్లీష్లో కొద్దిగా మీరు డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో దాన్ని నేను ఎలా డీల్ చేయాలనేది విషయాన్ని చెప్తాను. సో మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మీకు స్పోకెన్లో ఎందుకు అలా యూస్ చేస్తామో, ఎలా చెప్పాలి ఏంటి అంతా కూడా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను బీ ఫార్మ్స్కి టెన్సెస్కి తేడా ఏంటనేది చెప్తాను. అసలు టెన్సెస్ అనేదానికి టైం అని అంటారు. అఫ్కోర్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టైం, పాస్ట్ టైం, ఫ్యూచర్ టైం అనేసి యూస్ చేసి దాంట్లోనే మళ్ళీ టెన్స్, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఇలా డివైడ్ చేస్తారు. టైం అనేది టెన్స్ అనే దాన్ని టైం అనే సెన్స్లో యూస్ చేసినట్లయితే ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్ అండ్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ కూడా యూస్ చేస్తాం. బీ ఫార్మ్స్ని కూడా యూస్ చేస్తాం అలా, యామ్, ఈజ్, ఇలా, వజ్, వర్ అండ్ విల్ బీతో. కానీ వీటిని టెన్స్ అని అనం.
సో టెన్స్ అనేది టైం అనేది అనే మీనింగ్ మనకి పర్టిక్యులర్‌గా ఒక గ్రామర్ బుక్‌లో వచ్చినప్పటికి కూడా టెన్స్ అనే దానికి, బీ ఫార్మ్స్ అనే దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ బీ ఫార్మ్స్ అండ్ టెన్సెస్ వీటిలో సో సెంటెన్స్ క్లాసిఫికేషన్స్ తీసుకున్నట్లయితే సెంటెన్స్ క్లాసిఫికేషన్ అంటే మీరు అనుకుంటారు ఎలాగా సెంటెన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ క్లాసిఫైడ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కవర్డ్ ఇన్ ప్రీవియస్ వీడియో. జనరల్గా ఎలా ఉంటుంది, స్టేట్మెంట్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్సెస్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేసి ఉంటాయి. ఓకే, ఆఫ్ కోర్స్ ఆ క్లాసిఫికేషన్ కాదు, కానీ మనకి బీ ఫార్మ్స్ అంటే బీ ఫార్మ్స్కి టెన్సెస్కి డిఫరెన్స్ చెప్తూ నేను ఈ సెంటెన్స్ క్లాసిఫికేషన్ చెప్పాను. సో టెన్సెస్ అనేది ఏ సెంటెన్స్ అని టెన్స్ అంటాము, ఏ సెంటెన్స్ అని బీ ఫార్మ్ అంటాము అనేది చెప్తున్నాను. సో టెన్స్ అంటే ఏంటంటే టెన్స్ అండ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఇవన్నీ కూడా బీ ఫార్మ్స్, టెన్సెస్ అండ్ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ ఇవన్నీ కూడా ఇందులోనే కవర్ అవుతాయి. సో బీ ఫార్మ్స్కి వాళ్ళకి డిఫరెన్స్. బీ ఫార్మ్స్ అండ్ టెన్సెస్ మనకి మీకు క్లారిటీ రావాలి అంటే సో సెంటెన్సెస్ అనే వాటిని చూస్తే 2 types ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇదేమి టెక్స్ట్ బుక్స్లో, గ్రామర్ బుక్స్లో ఇవ్వడు. సో మీకు అర్థం అవడానికి కోసం అని చెప్తున్నాను. సో ఫస్ట్ సెంటెన్స్ టాకింగ్ అబౌట్ సమ్ యాక్షన్. Actions and sentences where there is no action. Sentences talking about action and sentences talking about no action. ఓకే, అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పడుకోవడం, లేవడం, కూర్చోవడం, వినడం. నేను మీకు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. స్పోకెన్ ఇంగ్లీష్ టీచ్ చేయడం అనేది ఒక పని, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అనేది ఒక పని. ఓకే, అతను నన్ను రోజు కలుస్తాడు అనేది ఒక పని. నిన్న అతను ఇక్కడికి వచ్చాడా రావడం వెళ్ళడం అనేది పని. సో ఇలా పని గురించి మాట్లాడేటప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ టెన్సెస్లో ఇవ్వాలి. ఓకే, పని గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ టెన్సెస్లో ఇవ్వాలి. ఓకే, సో అలా కాకుండా పని గురించి కాకుండా మాట్లాడే సెంటెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంగ్లీష్లో యాక్చువల్గా 80% సెంటెన్సెస్ టెన్సెస్లో ఉన్నప్పటికీ ఒక 20% సెంటెన్సెస్ బీ ఫార్మ్స్లోనే ఉంటాయి. అంటే బీ ఫార్మ్స్ ఇట్ టేక్స్ మ్యాక్సిమం ఆఫ్ 1 week ఆఫ్ టైమ్ టు లెర్న్. ఓకే, బట్ ఇట్ కవర్స్ 20% ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, 20% అనేది కౌంట్ చేసి చెప్పట్లేదు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఒక 20% వరకు మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ దేంట్లోనైనా సరే మనకి బీ ఫార్మ్స్తోనే సెంటెన్సెస్ ఉంటాయి. ఓకే, కానీ మిగతా 80% ఈ టెన్సెస్లోనూ వాటిలోనూ ఉంటాయి. కానీ ఈ బీ ఫార్మ్స్ నేర్చుకోవడానికి మ్యాక్సిమం ఒక 1 week పడుతుంది. అంటే 1 week మీరు కష్టపడ్డా అంటే 20% ఆఫ్ ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్లే. ఓకే, సో రిమైనింగ్ పార్ట్కి మీకు యూజ్ చేస్తాం. సో ఈ పర్టిక్యులర్గా బీ ఫార్మ్స్ దేంతో చెప్తాము, సెంటెన్సెస్ విచ్ ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ యాక్షన్. సో అదర్ దాన్ యాక్షన్స్ ఏముంటాయి మనకి? చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 సెంటెన్సెస్ చెప్తాను. ఇప్పుడు చూడండి, నేను ఒక ట్రైనర్ని, నేను టీచ్ చేస్తాను అంటే టీచ్ అనేది వెర్బ్. నేను ఒక ట్రైనర్ని, మీరు స్టూడెంట్స్. ఓకే, అలాగే క్వశ్చన్స్ అన్నిటిలోనూ చెప్తాను. సో ఈ వీధి చివరన ఒక జిరాక్స్ సెంటర్ ఉంది, జిరాక్స్ మిషన్ ఉంది, ఆ జిరాక్స్ సెంటర్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఈ ఊళ్ళో 4 5-star హోటల్స్ ఉన్నాయి. ఓకే, ఆ నెక్స్ట్ రూమ్లో ఏమైనా బెంచెస్ ఉన్నాయా, అది చైర్స్ ఉన్నాయా? నేను క్వశ్చన్ అడిగాను. సో చైర్స్ ఉన్నాయా? నా జేబులో చేంజ్ లేదు. సో నేను ప్రస్తుతం మా ఇంట్లో ఉన్నాను. నేను నిన్న ఈ టైంకి గుళ్ళో ఉన్నాను. సో అతను నా ఫ్రెండ్. అలాగే ఆమె చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. సో వాడు చాలా మూర్ఖుడు. ఓకే, మాది ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఓకే, సో నువ్వు బాగానే ఉన్నావా? సో మా నాన్నగారు ఆఫీస్లో ఉన్నారు, మా మదర్ హౌస్ వైఫ్. ఓకే, అది ఇక్కడి నుంచి చాలా దూరం. ఓకే, అలాగే
ఆల్రెడీ చెప్పాను, నా జేబులో చేంజ్ లేదు, నా దగ్గర చేంజ్ లేదు, లేదా నా జేబులో చేంజ్ లేదు. నా దగ్గర చేంజ్ లేదంటే ఐ హ్యావ్ నో చేంజ్ అని అంటాము. బట్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మై పాకెట్, దెర్ ఈజ్ నో మనీ ఇన్ మై పాకెట్. నా జేబులో డబ్బులు లేవు. ఓకే, అలాగే మనం చూసుకున్నట్లయితే అది ఒక వైట్ నోట్బుక్. ఓకే, అలాగే ఇక్కడ ఏమైనా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఓకే, ఇలా చెప్పేవన్నీ కూడా ఇంకా చాలా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మేము గత 15 సంవత్సరాలు బట్టి ఈ ఊర్లో ఉంటున్నాము అనొచ్చా అంటే ఉన్నాము అన్న బోత్ ఆర్ రైట్. ఓకే, మేము గత 15 సంవత్సరాలు బట్టి మేము ఈ ఊర్లో ఉన్నాం. సో అతను ఇప్పుడు స్టూడెంట్, అతను ఇప్పుడు ఒక ఎంప్లాయీ, కానీ అప్పుడు అతను ఒక స్టూడెంట్. ఓకే, సో ఇలా మనం చాలా సెంటెన్సెస్ని, అంటే ఏవి ఎక్కడ ఉన్నాయి, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరు ఏంటి అనే సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా మనం ఈ బీ ఫామ్స్లోనే ఇస్తాం. అందువల్ల బీ ఫామ్స్ మీకు బాగా వచ్చినట్లయితే కనుక ఒక 20% ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్లే. సో బేసిక్గా బీ ఫామ్స్కి టెన్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే, టెన్సెస్ దట్ ఆల్వేస్ టాక్ అబౌట్ సమ్ యాక్షన్, బీ ఫామ్స్ దట్ టాక్ అబౌట్ అదర్ దాన్ యాక్షన్స్. ఓకే, ఈ రెండు దేన్ని బీ ఫామ్స్లో యూస్ చేయాలి, దేన్ని టెన్సెస్లో యూస్ చేయాలి అనేది మీరు జ్ఞాపకం పెట్టుకుంటే కనుక సో కొంతవరకు క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. బీ ఫామ్స్ యాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు యూస్ చేస్తాము, టెన్సెస్ని యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు యూస్ చేస్తాం. సో నో యాక్షన్ అన్నాం కాబట్టి ఇక్కడ వెర్బ్ ఫామ్ అనేది ఉండదు. ఇక్కడ యాక్షన్ అన్నాం కాబట్టి V1 కానీ, V2 కానీ, V3 కానీ, V4 కానీ ఇలా ఉంటాయి. సో దీంతో మరి 2V1 అవి యూస్ చేయమా అంటే అవి యూస్ చేస్తాం. అది ఎలాగనే తర్వాత చూద్దాం. ఈ ప్రస్తుతం ఈ క్లారిటీ ఉంటే అది నేర్చుకున్న తర్వాత సో దాంతో మీరు ఈజీగా అక్వైంట్ అవ్వచ్చు, ఫెమిలియర్ అవ్వచ్చు ఆ స్ట్రక్చర్స్కి. ఓకే, సో ఫస్ట్ బీ ఫార్మ్స్ అండ్ టెన్సెస్ మాత్రం మెయిన్ డిఫరెన్స్. బీ ఫార్మ్స్ దే డోంట్ టాక్ అబౌట్ ఎనీ యాక్షన్, దే ఆల్వేస్ టాక్ అబౌట్ అదర్ దాన్ యాక్షన్స్. అండ్ టెన్సెస్ దే ఆల్వేస్ టాక్ అబౌట్ యాక్షన్. ఆ యాక్షన్స్ మళ్ళీ కంటిన్యూస్ యాక్షనా, అయిపోయిన యాక్షనా ఏంటి అనేది అప్పుడు చూద్దాం. సో బీ ఫార్మ్స్కి టెన్సెస్కి మాత్రం ఇది డిఫరెన్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను బీ ఫార్మ్స్ అసలు ఏమున్నాయి ఏంటి అనేది కవర్ చేస్తాను. ఒక 3-4 వీడియోలో 5 to 10 మినిట్స్లో కంప్లీట్ చేసి ఆ బీ ఫార్మ్స్ ఏమున్నాయి, ఎలా యూస్ చేస్తాము ఏంటి అనేది చూస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు దిస్, వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను మళ్ళీ బీ ఫార్మ్స్ గురించి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.